ఇందాక మనం పరిశీలించాం. ఇప్పుడు మనం 29th నవంబర్ 2025 రాత్రి 9:17 కర్కాటక లగ్నంలో ఒక గర్భధాన ముహూర్తం ఇచ్చినట్టుగా పంచాంగంలో ఉంది. అయితే దీన్ని ఒకసారి నేను పరిశీలించి చూస్తే నాకు ఏం కనిపిస్తుంది అంటే నవమి తిథి అవుతుంది. ఆ వేళ 11:15 దాకా నవమి తిథి ఉంది. నవమి తిథి అనేది సాధారణంగా గర్భధానానికి వాడకూడదు, కానీ ఇచ్చినట్టుగా ఇక్కడ ఉంది. ఆ రోజు శనివారం కూడా అవుతుంది. శనివారం కూడా కుదరదు. పూర్వభాద్రపద నక్షత్రం, ఈ 3 కుదరవు. తిథి వార నక్షత్రాలు 3 కుదరవు. ఇప్పుడు యోగకరణాలకు వెళ్ళి వేస్ట్. పంచాంగ శుద్ధి ఈ ముహూర్తానికి లేదన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. వింశోపక బలం చూద్దాం. నేను వింశోపక బలం చూస్తే కనుక 5.5 వింశోపకంలో వస్తుంది. వింశోపక బలం 5.5 వస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. 5 వింశోపక బలం సరిపోతుంది, కానీ ఇక్కడ ఉన్నది 5.5. ఇందాక 24వ తారీఖు నాడు ముహూర్తానికి నేను చూసింది -4.5 ఉంటే ఇక్కడ 5.5 ఉంది ప్లస్. చాలా అద్భుతంగా ఉందన్నమాట. చంద్రుడు బేసి నవాంశలో ఉన్నాడు, అది కూడా కుదురుతోంది. లగ్నంలో జూపిటర్ ఉంటే కోటి దోషాలు పరిహారం అయిపోతాయా అని ఉంది, కానీ ఇలా తిథి పంచాంగ శుద్ధికి మాత్రం ఇలాంటి దోషాలు అప్లై అవ్వకపోవచ్చు. కొంచెం ఒకసారి ఇది మీరు జ్యోతిష్ శాస్త్ర పండితులతోటి ఒకసారి సరిగ్గా చెక్ చేయండి. అంటే కోటి దోషాలు ఉంటాయంటే దాని బ్లాంకెట్ అప్లికేషన్ కింద తీసేసుకుని జూపిటర్లో లగ్నంలో గురుడు ఉన్న ప్రతిసారి మీరు ఏ ముహూర్తమైనా పెట్టేసుకుంటా ఉంటే అలా కుదరదు. దేనికి అదే ఏ మాటకు ఆ మాటే మాట్లాడుకోవాలి. ఇది కూడా అంతే. ఓకే, కేంద్ర కోణాలలో కేంద్ర కోణాలలో శుభగ్రహాలు ఉన్నాయి. ఆ కోణాల్లో కేంద్ర కోణాలలో శుభగ్రహాలు ఉన్నాయి. 3, 6, 11 అశుభగ్రహాలు అయితే లేవు. అయితే మనం ఇలా ముహూర్తాన్ని చెక్ చేసి చూసుకుంటే కనుక ఈ లగ్నంలో ఫిక్స్ చేయబడిన గర్భధాన ముహూర్తానికి తిథి వార నక్షత్రాలు కుదరటం లేదు. వింశోపక బలం అద్భుతంగా ఉంది. చంద్రుడు బేసి నవాంశలో ఉన్నాడు. గురుడు లగ్నంలో ఉన్నాడు. కేంద్ర కోణాలలో శుభగ్రహాలు సిద్ధమయ్యి ఉన్నాయి. 3, 6, 11లో పాపగ్రహాలు ఉండాలి, కానీ లేవు. ఇప్పుడు ఇది పంచాంగకర్తలు ఇచ్చిన ముహూర్తం కాబట్టి మీరు ఒక్కసారి మీ పురోహితుడితో చెక్ చేసుకుని, ఎవరైనా జ్యోతిష్కుడితో అయినా కానీ ఒకసారి చెక్ చేసుకుని, మీకు ఆ రోజు తారాబలం చంద్రబలం కనుక కుదిరిపోతే ఈ ముహూర్తంతో మీరు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. నేను ఇందాక వీడియోస్లో మనవి చేసుకున్నాను, ఒక జ్యోతిష్కుని ఎట్టి పరిస్థితులను విమర్శించకూడదు. నేను చేస్తున్నది అదే. నేను కూడా ఒక జ్యోతిష్కుడినే. ఇంకొక జ్యోతిష్కుడిని నీకేమీ రాదు, నీకేమీ తెలీదు, ఈ ముహూర్తం ఎలా పెట్టావు, నవమి తిథి రక్త తిథి అని తెలీదా, శనివారం పూర్వభాద్రపద నక్షత్రాలని తెలీదా అంటే ఇలా మాట్లాడితే ఒక తీరుగా ఉంటుంది. వాళ్ళని గౌరవించి